నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రధానమైన చిహ్నాలలో చేనేత రంగం ఒకటి. ఇది చాలా మందికి ముఖ్యమైన జీవన ఉపాధిగా నిలుస్తోంది. ముఖ్యంగా ఈ చేనేత రంగంలో 70% మంది కార్మికులు లేదా అనుబంధ కార్మికులు ఉన్నారు. అయితే చేనేతలు మన దేశంలో ఎప్పటికీ ఎదగలేకపోతున్నారని, నిరాశకు గురవుతున్నారని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వారికి ఆర్థికంగా ప్రోత్సాహం కల్పించేందుకు ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు నవ్యాలో డిఫరెంట్ జ్యువెలరీ చూద్దాం. హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం శ్రావణం స్పెషల్ ఐటమ్స్ చూద్దామండి. ఇప్పుడు శ్రావణం మాసంలో మనకి ఏంటంటే ఏదన్నా ఒక గోల్డ్ ఐటమ్ కొనాలని చాలామందికి ఉంటుంది, ఒక సెంటిమెంట్ ఉంటుంది. సో బట్ ఇప్పుడు మనకి పెద్ద పెద్ద ఫంక్షన్స్, పెద్ద వెడ్డింగ్స్ అలా లేవు కాబట్టి సింపుల్ చిన్న గ్యాదరింగ్స్ అవుతున్నాయి కాబట్టి దానికి సెట్ అయ్యేటట్టుగా సింపుల్ ఐటమ్స్ ఈజీగా వేసేసుకునేటట్టు, నాట్ వెరీ హెవీ, అట్లా మనకి ఎలిగెంట్ లుకింగ్ క్లాసిక్ పీసెస్ అలాంటివి చూద్దాం ఇవాళ ఎపిసోడ్లో. అలాగే మా దగ్గర విభా జ్యువెలర్స్లో శ్రావణంలో చాలా డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ ఉన్నాయండి. సో మీరు డెఫినెట్లీ ఒకసారి మాది స్టోర్ విజిట్ చేయండి. ఇప్పుడు చూసే కలెక్షన్ కాకుండా ఇంకా డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ ఆర్నమెంట్స్, కొత్త కలెక్షన్, మనకి లాక్డౌన్ కన్నా ముందు ఉన్న కలెక్షన్ కాకుండా లాక్డౌన్లో చాలా డిఫరెంట్ కలెక్షన్ రెడీ అయిందండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇది సీజెడ్స్లో ఉందండి. ఐటమ్ వెరీ లైట్ వెయిట్, మనకి ఇది అరౌండ్ 30 గ్రామ్స్లోనే ఉంది ఐటమ్. ఇది మనకి పేస్టల్ కలర్స్ ఇచ్చేసినామండి. ఇప్పుడు కొందరికి పేస్టల్ కలర్స్ డిఫరెంట్ ఫ్యాషన్ ఉంది కదా ఇప్పుడు, బట్ దాని మీద ఎక్కువ స్పెండ్ చేయొద్దు అనుకున్న వాళ్ళకి ఇది మనకు పర్ఫెక్ట్ సెట్ అండి. సీజెడ్స్ వచ్చేసింది కాబట్టి దీనికి మీరు స్టోన్స్ మీద ఎక్కువ మీరు స్పెండ్ చేయని అవసరం లేదు. రూబీ, ఎమరల్డ్స్ ఇవి కూడా మనకి పేస్టల్ కలర్స్ వచ్చినాయి కాబట్టి మనకి ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న సిల్వర్ జరీస్ మీదికి, ప్లస్ అలాగే పేస్టల్ కలర్ డ్రెస్సెస్ మీదికి, అట్లా మన ఫ్లోరల్ ప్రింట్స్ మీదికి, అలాంటి వాటికి ఇవి చాలా బాగుంటుంది. పైన మొత్తం ఒక రో ఆఫ్ సౌత్ సీ పర్ల్స్ వచ్చేసింది. దాంతో ఏంటంటే మనకి బ్రాడ్గా కనిపిస్తుంది, బట్ అట్ ద సేమ్ టైం చాలా లైట్ వెయిట్ సెట్ ఇది. సో ఇది వెరీ ఈజీ టు వేర్ సెట్. మీరు మంచిగా మీరు శారీకి తగ్గట్టుగా డ్రెస్సెస్కి తగ్గట్టుగా ఈజీగా మనం ఇది క్యారీ చేసేయచ్చు. నెక్స్ట్ ఇది ఒక వెరీ యూనిక్ పీస్ అండి. మనకి ఏంటంటే ఆల్రెడీ అన్ని కలర్ బీడ్స్, రూబీ, ఎమరల్డ్స్ కామనే అయిపోయినాయి. సో రూబీస్లో, ఎమరల్డ్స్లో ఆల్రెడీ చాలా సెట్స్ ఉంటుంటాయి అందరికీ. సో ఇదేంటంటే డిఫరెంట్ కలర్ అనమాట. ఇది మనం ఎల్లోస్లో ఇచ్చేసినాం. ఇది మొత్తము విత్ పచ్చి పెండెంట్ అండి. ఈ పచ్చి పెండెంట్ వచ్చేసి మనకి మొత్తం గ్రీన్ కాంబినేషన్ వచ్చింది. సో మనకి ఆ ఎమరల్డ్ అండ్ గ్రీన్ ఎమరల్డ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో మనకి చాలా యూనిక్గా కనిపిస్తుంది. ఇది ఆల్ ఏజెస్ వాళ్ళకి చాలా ఎలిగెంట్గా కనిపిస్తుందండి. ఇట్లా ఇట్స్ అ నీట్ పీస్. దీంట్లో మనం అక్కడక్కడ లైట్ ఎమరల్డ్స్ ఇచ్చుకుంటా మనము ఇవి ఎల్లో బీడ్స్ ఇచ్చేసినాం దీనికి మొత్తము. సఫైర్స్ అండి, ఎల్లోస్ అంతా కూడా మనకి ఎల్లో సఫైర్ బీడ్స్ వచ్చేసినాయి. మీకు కలర్ అండ్ లస్టర్ చాలా బాగా కనిపిస్తుంది దీనికి. అండ్ దీనికి చిన్నగా సౌత్ సీ పర్ల్స్ ఇచ్చేసినాం కింద కాంబినేషన్. అండ్ మీరు చూస్తే లాకెట్ డిజైన్ కూడా చాలా, అంటే మనకి అది మంచి గెటప్ వచ్చింది డిజైన్లో. మనకి స్టోన్స్ అన్నీ కూడా చాలా క్లారిటీగా క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ ఆ డిజైనింగే చాలా బాగా వచ్చింది చూడండి, మంచి కలగా ఉంది పెండెంట్ ఇది. సో దీనికి మనం మంచి ఈ డిఫరెంట్ కాంబినేషన్ ఇవ్వడంతో మీకు ఇది ఏంటంటే వెరీ యూనిక్ పీస్. మీరు రెడ్స్ ఇవన్నీ మన కామన్ డిజైన్ కాకుండా ఇది మనకి వెరీ వెరీ గుడ్ అండ్ యూనిక్ పీస్. ఇది వచ్చేసి తన్మణి అండి. ఇది ట్రెడిషనల్ నిజాం స్టైల్ జ్యువెలరీ. ఇది ఈ తన్మణి వచ్చేసి మనకి సింపుల్గా, మనకి పెద్ద వెయిట్ ఉండదండి, 15 to 20 గ్రామ్స్లోనే ఉంటుంది. సైడ్కి మొత్తం సౌత్ సీ పర్ల్స్ ఇచ్చాం. సో మీరు నిజాం స్టైల్ జ్యువెలరీ చూస్తే ప్రతి దాంట్లో కూడా మనకి పర్ల్ అన్నది చాలా హైలైట్ అవుతుందండి. సో ఇది కూడా మనకు అట్లా పర్ల్స్ వచ్చేసినాయి దీంట్లో, పర్ల్ అండ్ ఇది మనకి పోల్కీస్ వచ్చేసినాయి దీంట్లో. పెద్దవాళ్ళు వేసుకోవచ్చు, యంగ్స్టర్స్ కూడా వేయవచ్చు, బికాజ్ దిస్ ఇస్ అ వెరీ ట్రెండింగ్ జ్యువెలరీ కదా.
ఇప్పుడు హెవీగా కనిపించొద్దు, మనకు సింపుల్గా సటిల్గా ఉండాలనుకుంటారు కొందరు మిడిల్ ఏజ్డ్ విమెన్. సో వాళ్ళకు కూడా ఇది చాలా బాగుంటుంది. బికాజ్ ఇట్స్ నాట్ ఎన్ ఓల్డ్ థింగ్, మీరు వేసుకోగానే ఎవరికైనా తెలిసిపోతుంది ఇట్స్ అ వెరీ గుడ్ డిజైన్, మంచి ట్రెండింగ్ డిజైన్ వేసుకున్నారు అని అనుకుంటారు. బట్ ఎట్ ద సేమ్ టైం సింపుల్ అండ్ సటిల్ ఉంటుంది. సో మీరు ఏ టైప్ ఆఫ్ సారీస్ మీదికైనా డ్రెస్సెస్ మీదికైనా మీకు ఇలాంటి జ్యువెలరీ వేసుకుంటే మీకు మంచి ఒక క్లాసిక్ లుక్ వచ్చేస్తుందండి. నెక్స్ట్ పీస్ వచ్చేసి చిన్న లాకెట్కి ఇట్లా మొత్తం పర్ల్స్ ఇచ్చేసినామండి. ఈ లాకెట్ చాలా బాగుందండి డిజైన్, మీరు నోటీస్ చేస్తే మీకు తర్వాతకి పాపెట్ బిళ్ళకి అట్లా మీరు సెట్ చేయాలనుకున్నప్పుడు కూడా మీరు ఇది యూజ్ చేయొచ్చు. సో లాకెట్ డిజైన్ చాలా నీట్గా క్యూట్గా వచ్చింది. ఇదేంటంటే మీరు శారీస్ మీదకి బాగుంటుంది, కిందికి వచ్చింది కాబట్టి శారీస్ మీదకి బాగుంటుంది. చాలా వెరీ లైట్ వెయిట్ అండి. మీరు ఈజీగా మీరు 1.5 lakh బడ్జెట్లో అట్లా ఉంటే 1 lakh ఇట్లాంటివి మేము ఇంకా కస్టమైజేషన్స్ కూడా చేస్తాం. ఇప్పుడు మీ బడ్జెట్ని బట్టి ఏదైనా మనం ఇప్పుడు తక్కువలో గిఫ్టింగ్ పర్పస్ అట్లా కావాలనుకోండి, దాంట్లోనే స్టోన్స్ ఏమైనా కొంచెం చేంజ్ చేసి మీ బడ్జెట్కి వీలయ్యేటట్టుగా అట్లా మేము విభా జ్యువెలర్స్లో కస్టమైజ్ కూడా చేసిస్తాం. ఈ పర్ల్స్కి కానివ్వండి వీటికి కూడా మనకి ఎప్పటికీ వాల్యూ ఉంటుంది. సో యూ వోంట్ లూజ్ ఎనీథింగ్. ఇప్పుడు మీరు శ్రావణ మాసంలో చిన్న ఐటమ్ ఏదైనా మీరు ఇన్వెస్ట్ చేసినా కానీ మీరు అదేదో ఖర్చు పెట్టినట్టు స్పెండ్ చేసినట్టు కాదు, యూ విల్ ఆల్వేస్ హ్యావ్ దట్ వాల్యూ విత్ యూ. ఇది అగైన్ అ వెరీ స్మాల్ అండ్ యూనిక్ పీస్ అండి. మా దగ్గర విభా జ్యువెలర్స్లో ఇప్పుడు మీకు ఒక పర్టికులర్ ఐడియా లేదనుకోండి, ఏదన్నా ఒక గోల్డ్ ఆర్నమెంట్ తీసుకోవాలనుకుంటే ఇట్లాంటి డిఫరెంట్ సింపుల్ డిజైన్స్ చాలా మల్టిపుల్ ఉంటాయండి. సో యూల్ డెఫినెట్లీ లవ్ దీస్ డిజైన్స్. ఇవి ఏంటంటే ఈజీగా వేసేసుకోవచ్చు, మీకు చాలా అకేజన్స్ వస్తాయి ఇలాంటి జ్యువెలరీ వేసుకోవడానికి. పెద్ద జ్యువెలరీ ఉందనుకోండి అది మనకు అకేజన్స్ తక్కువ వస్తాయి. సో ఇవి మీరు మల్టిపుల్గా బాగా యూజ్ చేస్తారనమాట. ఇది వచ్చేసి మనకి చోకర్ అండి ఇది, బట్ మీరు ఇది కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంది, కావాలంటే సెట్ లాగా కూడా కొంచెం కిందికైనా వేసుకోవచ్చు. దీనికి డిఫరెంట్ కలర్స్ వచ్చేసినాయండి. దీనికి సైడ్కి వచ్చేసి సౌత్ సీ పర్ల్ అండ్ రూబీ కాంబినేషన్ వచ్చింది. సెంటర్లో మొత్తం మనకు పేస్టల్ కాంబినేషన్స్ వచ్చేసింది. సెంటర్ ఒకటి మనకు పెద్ద స్క్వేర్ మార్గనైట్ బీడ్ వచ్చింది. ఈ మొత్తం ఇంకా ప్లస్ పోల్ కీస్ అండ్ డబుల్ కట్ డైమండ్స్ వచ్చినాయి దీంట్లో. మీకు బాగా అంటే షైన్ అండ్ లస్టర్ దీనికి చాలా బాగుంటుంది. ప్లస్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ కలర్స్ అండి ఇవి. ఈ కలర్స్ తోటి వీటికి చాలా బ్యూటిఫుల్ లుక్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఫ్లోరల్ శారీస్కి దానికి దీనికి ఇట్లాంటివి వేసుకుంటే ఏంటంటే సింపుల్ మనకి గెటప్ సింపుల్గా ఉన్నా కానీ ఇది ఈ ఒక్క పీస్ పెట్టుకునే వరకు చాలా స్మార్ట్గా కనిపిస్తారు. సో ఇలాంటివి విభా జ్యువెలర్స్లో చాలా కలెక్షన్ ఉంటుందండి. అండ్ మీకు ప్రతి ఐటమ్ కూడా మేము ఏంటంటే స్పెసిఫికలీ డిజైన్ చేస్తాము, చాలా యూనిక్గా నీట్గా కనిపించేటట్టు. అండ్ వీ టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ కస్టమర్స్. మీకు ఒక్కొక్కరు ఎలాంటి ఐటమ్స్ ప్రిఫర్ చేస్తున్నారు, ఇప్పుడు ట్రెండ్స్ ఎలా నడుస్తున్నాయి అవన్నీ కూడా మేము క్లియర్గా మేము అంటే అబ్జర్వ్ చేసి దాని తగ్గట్టుగా మేము ప్రతి ఆర్నమెంట్ కూడా మా దగ్గరే మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంటాయి. సో ప్రతి ఆర్నమెంట్ కూడా మేము కరెక్ట్ మనకి కస్టమర్స్కి లైక్ చేసేటట్టు ఎవ్రీ పీస్, ఇప్పుడు మా దగ్గర ఉన్న పీసెస్ అన్నీ కూడా యూ విల్ లైక్. అంటే ఇట్స్ నాట్ లైక్ ఒక 100 పీసెస్ చూస్తే మనకు ఒక పీస్ నచ్చినట్టు కాకుండా ఎవ్రీ పీస్ ఇస్ యూనిక్ ఇన్ ఇట్స్ ఓన్ వే అండ్ యూ విల్ డెఫినెట్లీ లైక్ దెమ్. సో ఒకసారి విజిట్ చేయండి స్టోర్. చాలా డిస్కౌంట్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడు. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ కూడా మేము మా దగ్గర అవైలబుల్ ఉంది. స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయండి శ్రావణ మాసం కోసం. అండ్ మీరు ఏదైనా ఒక ఆర్నమెంట్ తీసుకోవాలి అట్లా అనుకున్నప్పుడు మీరు ఇలాంటి ఐటమ్స్ చాలా కలెక్షన్ ఉంది మా దగ్గర, ఇవన్నీ మీరు చూడొచ్చు. వారు సమాజానికి చేసిన సహకారాన్ని గుర్తించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తేదీన చేనేత వారసత్వాన్ని కాపాడడానికి ఈ రంగంలోని కార్మికులను శక్తివంతం చేయాలనే సంకల్పంతో వారికి ఈ రోజును అంకితమిచ్చారు. ఈ రోజు స్వదేశీ ఉద్యమాన్ని స్మరించుకునే రోజుగా జరుపుకుంటారు. ఈ ఉద్యమం 1905లో ఇదే తేదీన ప్రారంభమైంది. ప్రస్తుత జనరేషన్ వారికి చేనేత రంగంపై అవగాహన కల్పించేందుకు కూడా ఈ దినోత్సవం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో 2015లో ప్రధాని మోడీ చెన్నైలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నవ్యాల్లో మరిన్ని విశేషాల గురించి తెలుసుకునే ముందు చేనేత విశిష్టత గురించి చూద్దాం. నమస్కారం. చేనేత దినోత్సవం శుభాకాంక్షలు. నేషనల్ హ్యాండ్లూమ్ డే
ఈరోజు నా తరఫు నుండి ఒక చిన్న అడ్వైస్ మీ అందరికీ ఇవ్వదలుచుకున్నాను. మన చేనేత వస్త్రాలు ప్రపంచంలో ఏ దేశంలోనూ లేవు, ఇక ఉండవు కూడా. బికాజ్ మన దగ్గర ఉన్న ఆర్ట్, మన దగ్గర ఉన్న కళ ఇప్పటి వరకు ఏ దేశం చేయలేకపోయింది. అంటే అంత మహత్వమైన కళ మన దేశంలో ఉండడం మనకి చాలా గర్వకారం. అండ్ ఇది ప్రతి ఒక్కరు గుర్తించాలని నా తపన. ప్రతి డిజైనర్ మన దేశంలో ఉన్న చేనేత వస్త్రాలని వాళ్ళ కలెక్షన్స్లో వాడి ఒక స్ఫూర్తిని ఇచ్చి యంగర్ జనరేషన్స్ని చేనేత వస్త్రాలని వేసుకునేలాగా చేయాలని నా కోరిక. సో హ్యాండ్లూమ్స్ అనగానే చాలా మందికి, స్పెషల్లీ ఈ జనరేషన్ వాళ్ళకి అదొక పాత వస్తువు ఆర్ ఓల్డ్ ఫ్యాషన్ అనుకుంటూ ఉంటారు. కానీ అది రాంగ్. ఇఫ్ యు సీ, నేను నా ఫ్యాషన్ షోస్ కెనడాలో, దుబాయ్లో, న్యూయార్క్లో, ప్యారిస్లో చేసినప్పుడు నేను వేసుకున్న చేనేత వస్త్రాన్ని ముట్టుకొని ఎంతో బాగుంది అని అన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనకి మన వాల్యూ, మన చేనేత వస్త్రాల వాల్యూ మన దేశంలో ఉంటూ తెలియదు. కానీ బయట ప్రపంచంలో కనుక వెళ్తి చూస్తే కనుక మన రెస్పెక్ట్ ఫర్ హ్యాండ్లూమ్స్ ఈజ్ వెరీ వెరీ హై. సో అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అండ్ హ్యాండ్లూమ్ వస్త్రాలని న్యూ వేస్గా డిజైన్ చేసుకొని వేసుకోవడం ఇట్స్ బికమ్ అ ఫ్యాషన్ నౌ. సో అలాంటి ఫ్యాషన్ని మీరు అనుభవించాలి, ఎంజాయ్ చేయాలి తప్ప హ్యాండ్లూమ్స్ అంటే ఏదో ఓల్డ్ ఫ్యాషన్ అనుకోవడం చాలా తప్పు. ఇన్ఫ్యాక్ట్ ఒకరి హ్యాండ్మేడ్ ప్రోడక్ట్కి విలువ ఎంతో ఉంది. మనకి అది గుర్తించుకోవాలి, మనందరం గుర్తించాలి. యాజ్ ఎ డిజైనర్ నేను ఒకటి గమనించింది ఏంటంటే, హ్యాండ్లూమ్ నేత నేసేవారు అవే ఓల్డ్ డిజైన్స్, ఓల్డ్ కలర్ కాంబినేషన్సే వాడడం వల్ల ఈ జనరేషన్ వాళ్ళకి అంత ఆ ఫ్యాషన్ని ధరించడం ఇష్టం లేదు అనిపించింది. కానీ యంగ్ డిజైనర్స్, గవర్నమెంట్ వీళ్ళందరూ దగ్గరికి వచ్చి డిజైనింగ్లో కొంచెం మార్పు తెచ్చి ఇప్పుడు ఫ్యాషనబుల్గా ఉన్న కలర్స్తో కొత్త కొత్త టెక్నిక్స్ని మిక్స్ చేసుకుంటూ 2-3 నేతలను ఒక దగ్గర వేసి సంథింగ్ క్రియేటివ్, సంథింగ్ ఇన్నోవేటివ్, హై క్వాలిటీ కనుక మెయింటైన్ చేస్తే మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా ఎంతో పొజిషన్ దొరుకుతుంది. అండ్ మన హ్యాండ్లూమ్ వీవర్స్కి కష్టాలన్నీ పోతాయి. సో మై ఓన్లీ కన్సర్న్ ఇస్ న్యూ ఇన్నోవేటివ్ డిజైన్స్, న్యూ కలర్ కాంబినేషన్స్. అలాంటి వాళ్ళకి తెలియదు కనుక డిజైనర్స్, గవర్నమెంట్ కనుక ఇఫ్ దే ఇంటర్ఫియర్ అండ్ వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి ప్రోత్సహించి న్యూ టెక్నిక్స్తో మిక్సింగ్ మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీవ్స్ చేయగలిగితే కనుక we will have a lot of demand, and younger generation also will love to wear something creative and innovative. మన హైదరాబాదీస్ కనుక చూస్తే ఫ్యాషన్కి చాలా మక్కువ మనకి. అందుకే పెద్ద పెద్ద డిజైనర్స్ వాళ్ళ ఫ్లాగ్షిప్ స్టోర్స్ని హైదరాబాద్లో పెట్టడం జరిగింది. కానీ హైదరాబాద్ మార్కెట్ చాలా ఇట్స్ వెరీ అడాప్టింగ్ మార్కెట్. అంటే కొత్తది ఏది తీసుకొచ్చినా అది ఈజీగా అడాప్ట్ చేసుకునే మైండ్ సెట్ మనకుంది కనుక యంగ్ డిజైనర్స్ షుడ్ బ్రింగ్ లాట్ మోర్ హ్యాండ్లూమ్స్. అండ్ ద బెస్ట్ థింగ్ అబౌట్ సౌత్ ఇండియా నేను గమనించింది ఏంటంటే, ఇప్పటికీ కూడా మన ఇళ్లలో పెళ్ళైనా కూడా అట్లీస్ట్ 4-5 ఫంక్షన్స్కి మనం పట్టు చీరలే కట్టుకుంటాం. అండ్ మన ఇంటికి వచ్చిన గెస్ట్స్కి కూడా చీరలే గిఫ్టింగ్ లాగా ఇస్తూ ఉంటాం. సో ఈ కల్చర్ ఎప్పుడూ మారవద్దు. అండ్ ఇన్ దట్ సెన్స్ సౌత్ ఇండియా ఇంకా చేనేత వస్త్రాలని ఎక్కువగా వాడడం నేను చూస్తూ ఉంటాను. అండ్ గిఫ్టింగ్కి కూడా వీ గివ్ అ లాట్ ఆఫ్ సారీస్. సో దట్ షుడ్ నెవర్ డై. అండ్ ఈ కల్చర్ అలాగే కంటిన్యూ అయ్యి చేనేత వస్త్రాలని ప్రోత్సహించాలని నేను ఆశపడుతున్నాను. మన ఇంట్లో ఉన్న హ్యాండ్లూమ్స్ కూడా మళ్ళీ బయటికి తీసి దానికి ఒక జాకెట్తోనో, ఒక మోడర్న్ బ్లౌజ్తోనో, ఒక లెహంగా పైన వాడుకొని సెలబ్రేట్ చేసుకోవాలని నా ఉద్దేశం. దీని వెనుక ఉన్న ఉద్దేశం అదే. అండ్ యాజ్ అ డిజైనర్ నేను 3 years నుండి కంప్లీట్లీ సింథటిక్ ఫైబర్స్ అనేది మానేశాను. అది ఎందుకంటే కాలుష్యం కూడా చాలా చాలా యాడ్ అవుతుంది. ఆ చైనీస్ ఫ్యాబ్రిక్, షిఫాన్స్, జార్జెట్స్, సింథటిక్స్ అవన్నీ మనం ప్రతి ఒక్కరం ఆపాలి. దాంట్లో మనకి మేలు ఎంతో ఉంది. నాట్ జస్ట్ బికాజ్ ఇట్ ఈస్ సింథటిక్. మన శరీరం పైన హ్యాండ్లూమ్ వస్త్రాలు వేసుకుంటే కనుక టెంపరేచర్ ఆఫ్ ద బాడీ విల్ బీ కూల్. దాంతో మన వెల్ బీయింగ్,
మన బ్రీదింగ్ ప్యాటర్న్ ఎవ్రీథింగ్ విల్ బి వెరీ హెల్దీ. మనం చేయగలిగింది మనం చేయాలి. డిజైనర్స్ చేసేది డిజైనర్స్ చేస్తారు. ప్రతి మహిళ ఆర్ ప్రతి పురుషుడు తన వార్డ్రోబ్లో 40% కనుక చేనేత వస్త్రాలకు తేగలిగితే ఏ చేనేత వస్త్రాలకి మనకి లోటు ఉండదు, కష్టాలు ఉండవు. మనం చేసేది ఏం లేదు, సేమ్ బట్టలు ఎలాగో వేసుకుంటాం. సో 40% మినిమం మీ వార్డ్రోబ్ని చేనేత వస్త్రాలుగా మీరు మలుచుకోగలిగితే కనుక ప్రతి ఒక్క చేనేత వీవర్ విల్ బీ హ్యాపీ. ఈరోజు ప్రతి ఒక్కరూ మన హ్యాండ్లూమ్ వస్త్రాలను ధరించి అట్లీస్ట్ 40% వార్డ్రోబ్ని హ్యాండ్లూమ్గా మార్చి మన చేనేత వస్త్రాలని ప్రొటెక్ట్ చేసుకుందాం. నమస్తే.